ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఆదివాసీల హక్కుల కోసం చట్టాలు పరిరక్షణ కోసం పోరాటాలు నిర్వహించిన ఇండియా కూటమి అభ్యర్థి ఆత్రం సుగుణ ఆదివాసీల మద్దతు ఉంటుందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీఏజీఎస్ జిల్లా కమిటీ సమావేశంలో ఆత్రం సుగుణకు మద్దతు తెలియజేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో ఆదివాసీ చట్టాలను నీరుగార్చడం, షెడ్యూల్ ప్రాంతాలను ఎత్తివేసి అడవిని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు నూతన విధానాలు తీసుకొచ్చిందని తెలిపారు. ఆదివాసీల హక్కుల కోసం, వారి చట్టాల పరిరక్షణ కోసం పోరాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణనే గెలిపించి ఆదివాసుల గొంతుగా పార్లమెంటుకు పంపాలని తెలిపారు. ఆదిలాబాద్ లోక్సభ చరిత్రలో మొదటిసారిగా ఆదివాసీ మహిళగా పోటీ చేస్తున్న సందర్భంగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఏజీఎస్ కార్యకర్తలు ఆత్రం సుగుణ గెలుపు కోసం అన్ని మండలాల్లో ప్రచారం చేయాలన్నారు. మతోన్మాద ఆదివాసీ వ్యతిరేక బీజేపీ, బీఆర్ఎస్ను లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీ చట్టాలను, ఆదివాసీ హక్కులను కాలరాసే విధంగా బీజేపీ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి అనేది ఉన్నది. షెడ్యూల్ ప్రాంతం యొక్క హక్కులను కాలరాస్తూ షెడ్యూల్ ప్రాంతాన్ని ఎత్తేసే విధంగా ఈ బీజేపీ పరిపాలన దేశవ్యాప్తంగా జరుగుతున్నది. మన కోసం పోరాడే, ఆదివాసుల కోసం నిలబడే ఆత్రం సుగుణ గారిని మన ఆదివాసులంతా గెలిపించాల్సిన అవసరం ఉంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలంతా కూడా ఆత్రం సుగుణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మేము కోరుతా ఉన్నాం. గెలిపిద్దాం ఎంపీగా సుగుణ.